నమస్తే, నేను అశోక్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతూ వచ్చారు. మొన్న రాజంపేట వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సవాల్ విసురుతూ వచ్చారు. ఏ అంశం మీదైనా సరే మీరు అసెంబ్లీ సాక్షిగా చర్చకు సిద్ధమైతే అసెంబ్లీకి రండి, అలా కాకుండా బయటకు వచ్చి బయట ఏదో మాట్లాడదామంటే మాత్రం కుదరదంటూ కూడా ఆయన గట్టిగానే కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా ఉంటూ మీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, అలాగే మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, చాలా ఉన్నాయి కదా, అవన్నీ అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడితే మేము వాటికి సమాధానం చెప్తాం. కానీ బహిరంగంగా బయటకు వచ్చేసి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగ సభలు పెట్టి మాట్లాడాలనుకుంటే అది కుదరదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ వైసీపీ దానికి కౌంటర్ ఇస్తూనే వచ్చింది. వైసీపీ దానికి కౌంటర్గా మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఏదైతే అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఎంతసేపు అయితే మాట్లాడుతూ ఉంటారో అంత సమయాన్ని మాకు కూడా కేటాయిస్తే మేము ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తామంటూ కూడా ఇక్కడ వైసీపీ నేతలందరూ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే మనం గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలను చూస్తూ వచ్చాము, మండల సమావేశాలను చూస్తూ వచ్చాము. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడా కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ, మూడు పార్టీలు ఏమన్నాయి, అక్కడ విమర్శించే వాళ్ళు లేరు, ప్రతి విమర్శలు చేయడానికి ఎవరు లేరు. కేవలం వాళ్ళ ముగ్గురే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల మీద కావచ్చు, వాళ్ళు అమలు చేసినటువంటి హామీలకు సంబంధించి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ మండలికి వచ్చేసరికి మాత్రము సీన్ రివర్స్లో మారుతుంది, సీన్ భిన్నంగా మారిపోతుంది. మండలి మాత్రము అక్కడ హాట్ టాపిక్గా మారుతుంది. అక్కడ మండలిలో వైసీపీకి బలం ఉంది. వైసీపీకి సంబంధించి మండలి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, దాంతోపాటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మండలిలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, వాటన్నిటికీ మీద పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఏదైతే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, వాటన్నీ ఎలా అమలు చేస్తున్నారు ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. కానీ మండలిలో మాట్లాడుతున్నంత గట్టిగా, మండలిలో విమర్శిస్తున్నంత గట్టిగా అసెంబ్లీలో విమర్శించట్లేదు. అయితే ఇక్కడ వైసీపీ ప్రధానంగా చెప్తూ వస్తుంది ఏంటి, ఇక్కడ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. లాజికల్గా చూసుకున్నా, లేదంటే ఈక్వేషనల్గా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ మాత్రమే. ఇక్కడ ఉన్నది 4 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ. 3 పార్టీలు ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి, మిత్రపక్షాలుగా ఉన్నాయి. అసెంబ్లీకి సంబంధించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏ ఇష్యూ మీదైనా సరే ప్రభుత్వానికి మద్దతుగా, ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడాల్సిన పరిస్థితి తప్పితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, ప్రజా సమస్యల మీద మాట్లాడే ఇష్యూ అయితే అసెంబ్లీలో ఉన్నది. కానీ అక్కడ 40% ఓట్ బ్యాంక్తో 1,30,00,000 మంది ఓటర్లు ఉన్నటువంటి, ఓట్లు వేసినటువంటి పార్టీగా వైసీపీ పార్టీ రిజిస్టర్ అయ్యి ఉంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ గారు ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ, అపోజిషన్ పార్టీ ఏదంటే ఖచ్చితంగా ప్రతి నోట వచ్చేటువంటి మాట వైసీపీ. మరి అలాంటి వైసీపీకి సంబంధించి మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేటువంటి అంశాన్ని వాళ్ళు చాలాసార్లు పలుమారు మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు. అదేమన్నా అంటేనేమో మీకు మెజార్టీ లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కావాల్సిన అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే లేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా అలాంటి ఇబ్బందినో, ప్రతిసారి కూడా అలాంటి అంశాన్ని కూడా క్యాలిక్యులేట్ కన్సిడర్ చేసుకుంటూ ఎక్కడా రాలేదు కదా. చాలా రాష్ట్రాల్లో ఈవెన్ కేంద్రానికి సంబంధించి అక్కడ బీజేపీ అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చాలాసార్లు ప్రతిపక్ష పార్టీగా గుర్తించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అక్కడ వాళ్ళకి మెజారిటీ లేనప్పటికీ, స్థానాలు లేనప్పటికీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఓటర్ల ప్రకారం చూసుకున్నా, వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీ ఏదంటే అక్కడ ఖచ్చితంగా ఉండేది అపోజిషన్ పార్టీయే. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ కొట్లాడుతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉన్నా, ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా అది వైసీపీ. అలాంటి వైసీపీ పార్టీకి మీరు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి వస్తే అక్కడ ఆయనకి కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేకి సంబంధించి మాట్లాడేటువంటి సమయం ఎంత ఇస్తారో అంత సమయం ఇస్తారు. కానీ మీరు చేసేటువంటి వ్యాఖ్యల మీద, మీరు చేసేటువంటి విమర్శల మీద, మీరు అడిగేటువంటి క్వశ్చన్లకి సంబంధించి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలంటే వాళ్ళకి తగిన సమయం ఇవ్వాలి కదా. అలా సమయం ఇవ్వలేకుండా మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దామంటే ఎలా కుదురుతుంది? ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆయన చెప్పేది ఏంటి, మీరు కూడా అసెంబ్లీకి రండి. ఆయన ఈరోజు ఒక ట్వీట్ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఆ ట్వీట్లో ఆయన చెప్తూ వచ్చింది ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు సవాలు విసిరినట్టు మీరు అసెంబ్లీకి వస్తే మీకు ఖచ్చితంగా మేము మీకు సమయం ఇస్తాము మాట్లాడడానికి అంటూ కూడా చెప్తూ వచ్చారు. అక్కడ ఆయన పర్టికులర్గా మెన్షన్ చేసింది ఏంటి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ. సో పులివెందుల ఎమ్మెల్యేకి మీరు ఎంత సమయం ఇస్తారో అంత సమయం ఇస్తారు. కానీ ఒక ప్రతిపక్ష నేతగా, వైసీపీ పార్టీ
అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ సమయం ఇస్తారా? ఇవ్వరు కదా. కేవలం ఒక ఎమ్మెల్యే ప్రాతిపదికన మాత్రమే మీరు కన్సిడర్ చేస్తున్నారు. అలాగే మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే ఉన్నటువంటి 175 మంది అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది మాట్లాడుతున్నారు? అసెంబ్లీలకు సంబంధించి ఎంతమంది వాళ్ళ టైంను ఉపయోగించుకుంటూ ఉన్నారు? ఎంతమంది వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతున్నారు? లేదు కదా. మహా అయితే 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల మీద కూడా చాలాసార్లు గట్టిగా కాపాడి వేరే వాళ్ళకి సమయం ఇవ్వాలి, వేరే వాళ్ళకి కూడా చర్చించే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, లేదంటే ఒక 20 నిమిషాలు మీరు అడిగినటువంటి క్వశ్చన్ అన్నిటికీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలరా? లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు సమాధానం చెప్పగలరా? లేరు కదా. అదే ఒక అపోజిషన్ స్టేటస్ ఉన్నటువంటి ఒక పార్టీకి ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి అనుగుణంగా ఆ రూల్స్కి సంబంధించిన ప్రస్తావన చేసుకుంటూ ఖచ్చితంగా ఆ సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడేందుకు వాళ్ళకి ప్రతిపాదన ఉంటుంది. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకొని మీరు ఇష్టం వచ్చినప్పుడు మీరు చేస్తామని చెప్పేసి మేము ఎమ్మెల్యేగానే కన్సిడర్ చేస్తాము, ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి ఉండదు, మీరు ఎమ్మెల్యేగా అయితే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే కుదిరే పరిస్థితి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా ఆయనకి ఆ హోదా ఉంది. లీగల్గానో లేదంటే అసెంబ్లీకి సంబంధించిన ప్రతిపాదనకు సంబంధించిన లేదో మీరు ఆ బలం లేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ ప్రజలు ఓట్లు వేసినటువంటి పార్టీగా గుర్తింపు ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే ఓట్లు వేసి ఆ ఓట్ పర్సంటేజ్ వచ్చినటువంటి పార్టీగా గుర్తింపు ఉంది కదా. అలాంటి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు గుర్తించట్లేదని అంటే ఇక్కడ వైసీపీ నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే మీరు అక్కడ పార్టీని గుర్తించడంలో కావచ్చు, పార్టీకి సంబంధించిన అంశాల్లో కావచ్చు, వైసీపీ ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తే, వైసీపీ ఎదురు నిలబడి టీడీపీనో జనసేనో వాళ్ళ అంశాల మీద ప్రశ్నిస్తే ఖచ్చితంగా అక్కడ సమాధానం చేసే పరిస్థితి ఉండదు, ఆ అంశాల మీద మనం మాట్లాడే సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి మనం వాటిని కన్సిడర్ చేయకుండా, కాబట్టి వాటిని మనం తప్పించుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే లాగే ఇండికేట్ చేస్తేనో లేదంటే కేవలం ఎమ్మెల్యే లాగే కన్సిడర్ చేస్తేనో సరిపోతుందనేటువంటి ఒక చర్చకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలను దారితీసే అంశంగా ఉండదు తప్పితే ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద, ప్రజా సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో చాలాసార్లు ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి ఒక చాలా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే ఆయన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్థానాన్ని కూడా రద్దు చేసే పరిస్థితి ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇటీవల ఆయన అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు, ఒకరోజు అటెండ్ అయ్యారు, లాగ్ బుక్లో సంతకం చేసి బయటకు వచ్చారు. మళ్ళీ 90 రోజులు లేదంటే మళ్ళీ 110, 100 రోజులు ఏదో గడువు ఉంటుంది. ఆ గడువును ముగిసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. సో ఇలా అసెంబ్లీకి సంబంధించి బాయ్కాట్ చేసుకుంటూ వచ్చిన ప్రతిసారి కూడా వైసీపీ మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చాలా అంశాల మీద కూడా వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లెటర్స్ రైజ్ చేసి మొన్న ఎన్నికలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన ఇష్యూస్ మీద కావచ్చు ప్రశ్నిస్తూనే వస్తుంది. అయినప్పటికీ కూడా అసెంబ్లీలో ఉండి అసెంబ్లీ వేదికగా వైసీపీ కొట్లాడితేనో, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తేనో ప్రజల్లో వచ్చేటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, ప్రజల్లోకి సంబంధించి వచ్చేటువంటి ఆ అట్రాక్షన్ కావచ్చు, ఆ అటెన్షన్ కావచ్చు ఎంత పెద్ద ఎత్తున ఉంటుంది. మండలిలో మనం ఇప్పుడు ఎలా కొట్లాడుతున్నామో మండలికి సంబంధించి ఇప్పుడు ఎంత పెద్ద స్థాయిలో వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా అధికార పార్టీ మీద ఎంత పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారో, ఆ 11 ఎమ్మెల్యేలు అయినా సరే, ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడినా కూడా అంత పెద్ద ఎత్తున పబ్లిసిటీ వస్తుంది, అంత పెద్ద ఎత్తున అసెంబ్లీని వీక్షించేందుకు కావచ్చు. మన ప్రజా సమస్యల మీద 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే మన ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, మన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. సో ఒక పక్క వెళ్ళాల్సిన పరిస్థితి వైసీపీకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము గొంతెత్తే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నామంటే కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు, ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి సమయం ఎంత ఉంటుందో దానికి అనుగుణంగా మాకు సమయం ఇస్తే, దానికి అనుగుణంగా మాకు టైం కేటాయిస్తే మేము ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాము, మీరు అడిగినటువంటి ప్రతి అంశాలకు, మీరు విసినటువంటి ప్రతి సవాలుకు అక్కడికి వచ్చి మేము సమాధానం చెప్తామంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి దీనికి సంబంధించి స్పీకర్ గారు అంత టైం ఇచ్చే అంత అవకాశం ఆయన తీసుకుంటూ ఉంటారా, లేదంటే యాజిటీస్గా మళ్ళీ అసెంబ్లీకి పిలిపించి అవమానాల పరంగానో లేదంటే అవమానించే విధంగానో వ్యాఖ్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ప్రతి వ్యక్తి కూడా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందుల మీద అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సిన బాధ్యత అయితే ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది. అలా కాకుండా మాకు హోదాలు ఇవ్వలేదనో, లేదంటే స్పీకర్ గారు సరిగా స్పందించట్లేదనో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారని చెప్పేసి అసెంబ్లీని డుమ్కా కొట్టిస్తే మాత్రము ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఏపీ రాజకీయాల్లో ఉండదు.